హలో, గుడ్ మార్నింగ్. మొన్నర్లో ఉన్నాం. రాత్రి రాయల్ క్లబ్ అంటది, దీంట్లో స్టే చేసాం. 1000 రూపీస్కి వచ్చింది రూమ్ చూపిస్తాను అండి. మనిషికి 200 పడింది అంతే. కొంచెం రాత్రి వర్షం కూడా గట్టి పడింది, ఎందుకులే అని చెప్పి అండ్ కొంచెం రిలాక్స్ అవుదాము, హాట్ వాటర్ వస్తాయి కదా అని చెప్పి రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు రెడీ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి గ్యాప్ రోడ్కి వెళ్తాం. కులుకుమలై వెళ్ళాలి ఇప్పుడు, కానీ కులుకుమలై సన్ రైజ్ లేదు అండ్ ఎందుకులేని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కులుకుమలైకి క్యాన్సిల్ చేసి దారిలో గ్యాప్ రోడ్ అని ఒకటి ఉంటుందంట. ఒక 19 కిలోమీటర్స్ అంతా చూపిస్తుంది ఇక్కడ నుంచి, 16. అక్కడికి వెళ్ళి చూసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం. అక్కడి నుంచి ఈరోజు ఇది నిన్నటి షెడ్యూల్లో ఉండిపోయిన ఒక ప్లేస్ అది. సో ఒక ప్లేస్ ఈరోజు కవర్ చేసుకొని రిటర్న్ వచ్చి ఈరోజు కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ తక్కడి వెళ్ళిపోతాం. సో అంత లగేజ్ తీసుకెళ్ళట్లేదు, ఒకటే కాబట్టి 12 వరకు ఇచ్చారు మాకు చెక్అవుట్ టైము. సో 12 వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి వచ్చి లగేజ్ తీసుకుని వెళ్తాం. బైక్స్ ఇంకా ఎలా ఉన్నాయి. ఇది ఇరిగిపోయింది ఇక్కడ. నిన్న నా ఆఫ్ రోడ్ చేసిన దానికి ఇన్ఛార్జ్ చేసి టప్పని కింద పడిపోయింది. అయిపోయింది సినిమా అనుకున్నదండి, కానీ కడ్డేర్లు గట్ట ఆరేసారు, వైటీలు కడ్డేరు సాక్సులు మొత్తం అంతా లగేజ్ ప్యాక్ చేస్తాము. దీని వాటర్ ప్రూఫ్ బ్యాగ్ పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో తెలియదు. దానివల్ల ఇదంతా తడిసిపోయింది బ్యాగ్. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ కెమెరా ఛార్జింగ్ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టాను, మళ్ళీ తీసుకోవాలి. ఈ చిన్న రూమ్ 1000 రూపీస్ పడింది, పర్లేదు 1000 రూపాయలకి. ఇప్పుడు ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోతాం. అందరూ బైక్లు స్టార్ట్ చేస్తాము. టైం వచ్చేసరికి 9 అయింది. రోజు 9 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేస్తారు, అక్కడ కరగని పడుతుంది. టిఫిన్ చేసి గ్యాప్ రోడ్కి వెళ్ళి వచ్చేస్తే మళ్ళీ వచ్చి లగేజ్ సర్దుకోవాలి. నాదేముండదు, ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ పెట్టాలి. టాప్ బాక్స్ నుంచి తీయలేదు అసలు నేను, సో ప్రాబ్లమే లేదు. దీని డిస్ప్లే ఎప్పుడే పోయింది వర్షానికి తడిచి. మున్నార్ కూడా చాలా చిన్న ఊరు, పెద్ద సిటీ ఏం కాదు, పెద్ద ఊరేం కాదు. నైట్ 9 అయితే షాపులు మూసేస్తున్నారు, 8:30గా షాపులు కూడా వచ్చేస్తారు రాత్రి. అట్ట ఉంది ఇక్కడ పరిస్థితి. నిన్న ఎండగా ఉన్నప్పుడు చూస్తాము, ఈరోజు ఎండ లేకుండా చూస్తున్నాం. మున్నారు నిన్న సన్ రైజ్ అయింది, ఇక్కడ మంచిగా ఎండ వచ్చింది. ఈరోజు ఏం లేదు, ఫుల్ వాన. నేను రెయిన్ కోట్ ప్రజెంట్ వేసుకోలేదు, చిన్న చిన్న వర్షం చుక్కలు పడుతున్నాయి. కొంచెం హెవీగా పడితే తెచ్చుకొని క్యారీ చేస్తున్నాను రెయిన్ కోట్, వెంటనే వేసుకుంటా. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టాను కానీ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టలేదు, కానీ కెమెరా తెచ్చాను. అట్టుంటుంది అంతా. గారిదంట గారి టిఫిన్ చేస్తాం. ఇందాక టిఫిన్ చేసి ఇప్పుడు గ్యాప్ రోడ్కి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసరికి 9-10 అయిపోయింది. 2 అవర్స్లో రిటర్న్ అయిపోవాలి. గ్యాప్ రోడ్కి లేదా చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి. బాబా నిన్న మున్నార్కి అటుపక్క సైడ్ వెళ్ళాం, అటుపక్క అంటే వట్టవాడ సైడ్ వెళ్ళాం. ఈరోజు మున్నార్కి వేరే సైడ్ నుంచి వెళ్తున్నాం. మళ్ళీ రిటర్న్ మున్నార్ వెళ్ళాలి. ఇప్పుడు ఇటుపక్క రోడ్డు బాగుంటుంది అని చెప్పి సీన్ కార్డు నేను అంతా రాడ్ వేసాడు.
అటుపక్క రోడ్డు చూసి రిటర్న్ అయిపోతాం. మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ పెట్టుకొని ఈ రోడ్లో వెళ్తే మ్యాడ్ ఉంటుంది. మ్యాడ్ సూపర్ రెస్టారెంట్. ఇక్కడ కొన్ని ఆర్కిటెక్చర్ బాగుంది. అదే పిల్లగా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఏముంది కేరళ వస్తే రోడ్ల కోసం రావాలంటే, రోడ్ల కోసం గంటలు ఎక్కిస్తే రోడ్లు. ఎప్పుడైనా అనిపించింది అనుకో కేరళ రైడ్కి రండి, ఆ రోడ్లు నడిపితే మొత్తం మర్చిపోతారు మీరు. అలా ఉంటాయి రోడ్లు. ప్లాజా హెడ్ వాడేమో ఇక్కడ కూడా టోల్ ఉందా? ఘాట్ రోడ్లకి టోల్. ఈ ఘాట్ రోడ్ హైవేనా తెలియదు మరి. హైవేలో ఘాట్ రోడ్. కొంచెం రోడ్లు గట్టిగా ఉన్నాయి కానీ సూపర్ ఉన్నాయి. లగేజ్ అంతా లేదు కదా, సో ఎలా కాల్ కొట్టుకొచ్చానంటే రోడ్లు. అది ఎండ వస్తుంది లైట్గా. మనం ముందర దాటేస్తే ఎండ ఉంటుంది అనుకుంటున్నాం మళ్ళీ. గుండెల్లు గాయమే కళ్ళన్న చేరినదే ప్రేమాయే మనసాయే. ఈ లిమిట్ 20 అంట, మనం 80 వెళ్ళాం. అట్లా ఉంటుంది మనతో. గుండెల్లు గాయమే కళ్ళంగా చేరిపోయి. మీరు ఘాట్లు వెళ్తున్నప్పుడు క్లచెస్లో పట్టుకోకండి. అంటే మరింత స్లో అయితే పట్టుకోవాలనుకోండి. బెటర్ క్లచ్ కాకుండా మీరు కొట్టేదాన్ని ఫిక్స్ అయితే ఏదో ఒక 2-3 గేర్లు 3-4 పెట్టుకొని క్లచ్ పట్టుకుంటే ఏమవుతుంది, ఇంజిన్ అంతా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మీరు అనుకున్న స్పీడ్ కన్నా ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతారు. మీరు స్లో అవుదాం అనుకుంటారు కానీ స్లో అవ్వలేరు ఆ టైంలో. రోడ్డు చూడాలా హైవే వ్యూ చూడాలి తెలియట్లేదు. చూసారా అట్లుంటే రోడ్లు. టీ ప్లాంటేషన్ రోజు చూస్తున్నాం కానీ ఒక్కడు అక్కడికి వెళ్ళి పడిదిగుతారా అని అడగలేదు. టీ ప్లాంటేషన్, పూరా టీ ప్లాంటేషన్. ఏంటి భయ్యా, డెకరేషన్ కోసం పెంచుతున్నారా టీ ప్లాంటేషన్ కోసం పెంచుతున్నారా టీ? నాకు అర్థం కాలేదు. ఏదో డెకరేషన్ చేసినట్టుంది టీ ప్లాంటేషన్ అంతా. కారు భలే కనబడుతుంది ఈ వర్షంలో. మంది బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి బాగా కనబడుతుంది. లైటింగ్ వస్తుంది కాబట్టి ఫోటోలు బాగా వస్తాయి. హెచ్డి క్వాలిటీలో వస్తాయి ఇప్పుడు. అక్కడ కొండ మీద పొగలు కనబడుతుంది కదా, నాకు కనబడేది తెలీదు. నిన్న పొగల నుంచి రెడీ చేసాం. వేరే లెవెల్ ఉన్నది. కెమెరాలు గట్రా ఏం బంద్ చేయట్లేదు. వాడి ఎంత ఖర్చు అంటే ఛార్జింగ్ లేదని చెప్పి ఛార్జింగ్ పెట్టాను. ఏమైనా తెలియదు మరి. అప్పుడు పర్లేదు, ఇప్పటికి రావడం వర్తే. బేసికలీ ఈ రోడ్లు వర్త్. చేసిపోయినవే
హెచ్డి క్వాలిటీలో కనిపిస్తుంది నాకు. కిందన్ని కొండలు, పైన మేఘాలు స్లోగా వెళ్తాం. ఎటువయ్యా దరిదాపుల్లో నాకేం కనబట్లేదు కొండల తప్ప. మన సైడ్ అసలు ఎన్నింటి కనబడవు. అంతేనా? ఓకే, ఏం లేదు. చాలా వాటర్ గారుతున్నాయి కదా, అది చూడడానికి వచ్చాం. అది చూసుకుని రిటర్న్ అయిపోవడమే. చాలే దీనికోసం వచ్చాం. తినా ఎలాగా ఆ బ్లూ ఆర్మర్ ఎందుకు సడన్గా ఆఫ్ అయిపోయిందో తెలియట్లేదు. మార్నింగ్ పాటలు వచ్చాయి, పవరింగ్ ఆఫ్ అని చెప్పి 80% ఛార్జింగ్ చెప్పింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. నేను పెట్టలేదు. అసలు హాట్స్పాట్ అంచే అది నా దగ్గర ఉంది మ్యాప్, చూస్తాలే. స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వెళ్ళి చిరాకు ఉంది నాకు. అది ఎందుకు ఆఫ్ అయిపోయిందో అర్థం కావట్లే. ఎస్టీ కార్డ్ ఒకటి తీసుకోవాలి, లేదంటే ఇంత సిస్టమ్ రికార్డ్ చేయాల. ల్యాప్టాప్ ఛార్జింగ్ లేదు. చెప్పుకుంటూ పోతే ఈరోజు చాలా చెప్పుకుంటూ వెళ్ళాలి. సరేలే, చాలా జరుగుతుంటే. ఇందాక ఆ రోడ్డు, మొన్న ఆ రోడ్డు, ఇప్పుడు ఈ రోడ్డు అన్నిటికి సెంటర్లో ఉంది. మున్నారు 3 days, ఈ 3rd day మున్నార్లో మేము ఉండం. 2 days నిన్న టాప్ ఒకటి చూసాము. ఈ 2nd day 2 nights ఉన్నాము. 2 nights 2 days. పాటలు వినడానికి లేదు, ఇంటర్కామ్ వినడానికి లేదు ప్రజెంట్. అమ్మ, అది వారంటీ ఉంటుంది అనుకోండి 6 months, కానీ ఇప్పుడు వాడడానికి లేదు కదా. ట్రిప్ కోసమే కొన్ని ట్రిప్లో వాడకపోవడం ఎలాగా. పాటలు లేకుండా డ్రైవ్ చేస్తే అస్సలు బాగోదు. కొంచెం హీట్ అయితే పని చేస్తుంది అని అనుకుంటున్నాను నేను.
కేబుల్స్ అన్నీ తడిసిపోయి ఉన్నాయి కదా, అలా అన్నా ఛార్జింగ్ పెట్టినా ఎక్కాలి కదా. ఏమో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. అయినా నేను ఫ్రంట్ ఉన్న యాక్షన్ కెమెరా తీసేసారా, గుద్ద బలుపు మనకి. కానీ డబ్బులన్నీ పోతాయి. ఎవడు అడిగాడు నిన్నే? అంత కష్టపడి వాటర్ ప్రూఫ్గా ప్యాక్ చేసుకుంటే వర్షం అట్లా చూసారా. వచ్చాను రా. ఇక్కడ ఇందాక అడిగా ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఎండ ఎప్పుడేం కాస్తుందా అంటే 365 days ఇలాగే ఉంటుంది క్లైమేట్, మనకు చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి అంటున్నారు. నిన్న మేము వచ్చేప్పుడు ఎండ కాసింది, మరి అసలు చెప్తారు చూద్దాం. మొన్న రివర్ బ్యాంక్ వాకవే వేగమాన్ ఉంది. రేపు రాత్రికి వేగమాన్లో టెంట్ వేసుకొని రేపు మార్నింగ్ లేచి ఇంకా కిందకి వెళ్ళి అక్కడ ఎండలో ఉంటే బాగుంటుంది. వెదర్ చెక్ చేస్తాము కొంచెం వెళ్ళి, ఎక్కడైనా ఆగుతాం కదా, ఇడిక్కిడి అందరూ ఆగుతాం. ఇప్పుడు ఆగి నెక్స్ట్ 10 days వెదర్ ఎలా ఉందో తెలియాలి. బా ఎలా పట్టించింది చేశారు ఫాగ్, స్టక్ అయిపోయింది. టైం ఎంత, 1 గంట ఎంత అయింది, 1 గంట అయింది టైము. ఫాగ్ ఇచ్చేసారు, ఇంకెలా ఉందో. అవి ఎందుకంటే ఫాగ్ కాదు, మేఘాలు అవి, మేఘాలు. ఎంత కష్టపడిన తర్వాత ఇలాంటివన్నీ చూసిన తర్వాత మొత్తం మర్చిపోతాం భయ్య. అబ్బా. ట్రావెలింగ్లో కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలు ఒక్కసారి ఇలాంటివి యూస్ చూసిన తర్వాత మొత్తం పోతాయి. నార్మల్గా కూడా రావచ్చు, మాకులాగా బండి వేసుకుని రావాలి, ఇంత చెయ్యాలి, నైట్ టైం క్యాంపింగ్ చేసుకోవాలి, అందులో ఏమి ఉండదు. కానీ నాకు కారు మీద వచ్చిన, బస్కి వచ్చి మళ్ళీ అక్కడ తీసుకుని తిరిగిన నాకు ఆ ఫీలింగ్ ఉండదు. అంటే నేను ట్రావెల్ చేస్తున్నా ఫీలింగ్ ఉండదు, వెకేషన్కి వచ్చిన ఫీలింగ్ ఉండదు. ఎలా ఉంటుందంటే వాళ్ళు తీసుకొచ్చారు మేము చూసాం అన్నట్టుగా ఉంటుంది అంతే. సొంత డబ్బులతో వచ్చిన, అదే సొంత ట్రాన్స్పోర్ట్ లేకపోతే. ఇప్పుడైతే అలాంటి కష్టాలు ఏం లేవు, కష్టాలే కాదు అలాంటివి ఏమి ఉండవు. మనం నచ్చినప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, నచ్చినప్పుడు ఆగచ్చు, నచ్చిన చోట తినచ్చు, ఏదైనా చేయొచ్చు. బైకర్స్ అడ్వాంటేజ్. ఫాగ్ లైట్స్ ఆన్. బాబా ఏముంది, చూసారా మొత్తం ఉండి తడిసిపోయినాయి, అది ప్రాబ్లం. లేకపోతే బాగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను వర్షం పడొచ్చేమో, పడితే బాగుంటుంది కదా అని అనుకున్నా, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని అనుకోలేదు నేను. ఏమో నేను అన్నీ వాటర్ ప్రూఫే కదా నా దగ్గర ఉన్నవి అనుకున్నాను తప్ప, ఇలా చల్లగా అయిపోతే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకోలే. అన్నీ పచ్చిగా అయిపోయాయి. ఇంకొన్ని జన్మాలకి సరిపడ అనేక స్థుతులు. మన పాటలు అన్నా పాటలు వినాలి అంతే, పాడకూడదు. మధ్యాహ్నం 1 గంటకి ఇలా ఉంది భయ్య బ్రదర్ మున్నార్లో.
ఆడింది కాదు, వేర్ బైకర్స్ వీ కెన్ మూవ్ అహెడ్. ఎక్కడ ఆగాలి? ఏం చేస్తున్నారు ఇక్కడ? మ్మ్హ. ఏదో కడుతున్నారు. పద ఇది. అడిగరా ఎందాక ఏం చేసి అన్న. వైట్ ఎయిర్ ట్యాంక్ బ్యాగ్ అది. కేటీఎం 390 ఏమైనా 411. లోపల పెట్టేశాను. బైకర్స్ అంత పెద్ద వ్యాన్ అతను చేతితో లాక్కెళ్ళిపోతున్నాడు ఇసరా. అది కానీ వ్యూ, ఆ వ్యూ చూడడానికి ఇందాక అంత దూరం వెళ్ళాం. సేమ్ వ్యూ ఎక్కడి నుంచి కూడా కనిపిస్తుంది. ఇలాంటి వ్యూ చూసాం ఇందాక 20 కిలోమీటర్స్ వెళ్ళి. ఇడికి డ్యామ్ వెళ్ళకి రికార్డ్ చేస్తా. మొత్తం కేరళలో ఎటు చూసినా కొండలే కనబడుతున్నాయి. కేరళ అని కాదు, మున్నార్ ఈ ఏరియాలో. ఇలా అయితే మనం 5 గేర్లు ఎప్పుడు వేసేది? వాడి అమ్మ కెమెరా సెటప్. వావ్, ప్రతి టర్నింగ్ ఒక మైజింగ్ ఉంది. పవర్ హౌస్ కూడా ఫేమస్ విన్నాను ఎక్కడో. నా సడన్గా బిస్కెట్లు తినాలనిపిస్తుంది ఏంటి? స్మెల్ వల్ల. ఇవి ఉంటాయిగా బేకరీలో బిస్కెట్లు అమ్ముతారు, క్రీమ్ బిస్కెట్లు అయ్యే బిస్కెట్లు, అవి కుక్కీస్ అంటారు. కుక్కీస్ లాంటివి. కేరళలో బేకరీ ఐటమ్స్ ఫేమస్ అనుకుంటా. ఎక్కడ చూసినా బేకరీ. శీతాకాలం సూర్యునిలాగా కొంచెం చూస్తావే, తరిమేతుంటది తుఫానులాగా చంపేయచ్చుగా. వర్షాకాలం సూర్యునిలాగా ఉంటావే, తరిమేతుంటది తుఫానులాగా చంపేయచ్చుగా. ఇడికి 49 కిలోమీటర్స్. వావ్. వావ్. ఇది కూడా 46 చూపిస్తుంది.